చెప్తేనే కదా ఒక నమ్మకం అనేది ఉంటుంది. తప్పకుండా ఖచ్చితంగా ఒక డేట్ రాసుకుందాము, పెద్దలను కూర్చోబెడదాం, అటువైపు పెద్దలు ఇటువైపు పెద్దల్ని. ఆ డేట్ నుంచి ఎవరు మొదలు పెట్టకూడదు, ఎవరు మొదలు ఎందుకంటే పెట్టారో వాళ్ళ వర్షన్ నుంచి ఎలా వస్తుంది అని అంటే కూడా సార్, వాళ్ళు ఎప్పుడైతే హిందుత్వాన్ని కించపరిచి మాట్లాడుతూ హిందుత్వాన్ని అటు క్రైస్తవుల్లోకి మార్చుకోవాలని బలవంతాన ఇది చేస్తున్నారో అక్కడే మా మనోభావాలు దెబ్బతిన్నాయి అనే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి కాల్ చేసి ఏంటి అసలు ఎన్ని రోజుల వరకు వెళ్తుంది, ఎన్ని సంవత్సరాల వరకు వెళ్తుంది, వాళ్ళు ఒకవేళ ఆపుకుంటే ఒక డేట్ ఫిక్స్ చేసుకుని అప్పటి నుంచి మీరు రెడీనా మానుకోవడానికి అడగండి. సార్ నమస్తే సార్, నేను హిట్ టీవీ నుంచి నిర్మల అని మాట్లాడుతున్నాను సార్. సార్ ఇప్పుడు ఇక్కడ ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది సార్, మన ముందు ఉన్నారు, ఇప్పుడు మనతోనే మాట్లాడుతున్నారు కూడా. అంటే అజయ్ బాబు అరెస్టు విషయం కావచ్చు, ప్రవీణ్ పగడాల గారి హత్య విషయంలో కావచ్చు, ఇవన్నిటిపైన కూడా మరి అభినయ్ గారు మాట్లాడుతున్నారు ఇక్కడ. కాకపోతే ఏంటంటే కొన్ని ఛానల్స్ అనే ఛానల్లో మీ పేరు కూడా ఎత్తారు ఇక్కడ, అందుకే మీకు కాల్ చేయాల్సి వచ్చింది. ఈ టైంలో ఇబ్బంది పెట్టాము, సారీ అండి. అయితే ఇక్కడ మరి శివశక్తి నుంచి కూడా కరుణాకర్ అనే వ్యక్తి కూడా ఇట్లా డిబేట్లు పెట్టడం అనేది, మా క్రైస్తవుల్ని నిందించి మాట్లాడడం అనేది, అసహ్యంగా మాట్లాడడం అనేది మాకు ఇబ్బందిని కలిగించింది కాబట్టి ఇక్కడ దాకా వచ్చింది రచ్చ. ఇక మీదట మేము మాట ఇస్తున్నాము, మేము సైలెంట్ గా ఉంటాము, ఎవరిని దూషించము హిందువుల పట్ల, కానీ డిబేట్లు కూడా మేము మానుకుంటాము, కానీ మమ్మల్ని అవమానించడం వాళ్ళు మానుకుంటారా, మాట ఇస్తారా అని అడుగుతున్నారండి. ఎవరు అడుగుతున్నారు ఈ మాట? అభినయ్ గారు అడుగుతున్నారు. ఆయన మాట ఇస్తున్నాడు క్రైస్తవుల తరపు నుంచి ఎవరు హిందుత్వాన్ని తిట్టరనే. అవును. ఈయన ఏ సంఘానికి ప్రతినిధి అసలు చెప్పాలి సార్? నేను క్రైస్తవుల పక్షముగా, పాస్టర్ల పక్షం నేను మాట ఇస్తున్నానండి. క్రైస్తవులందరూ మీ మాట వింటారా? క్రైస్తవ అందరూ వింటారు, అందరూ వింటారు. వి హావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అండ్ డిసైడెడ్. వాళ్ళందరి తరపు మీరు మిమ్మల్ని ఎన్నుకున్నారు వాళ్ళు? అవన్నీ కాదండి, నేను మాట ఇస్తాను, అందరినీ కూర్చోబెడతాను. ఇంకోటి కూడా, అందరినీ కూర్చోబెట్టి చెప్పిస్తాను, అగ్రిమెంట్ రాసిస్తాను, అడ్వకేట్ కూడా పెట్టుకుందాం, ఒక డేట్ రాసుకుందాం. ఆ రోజు నుంచి మేము మిమ్మల్ని విమర్శించము, మీరు మమ్మల్ని విమర్శించద్దు, డేట్ ఫిక్స్ చేసుకుందాం. ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళ మీద కేసు ఫైల్ చేద్దాం. నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు మీకంటే పెద్ద పెద్ద పాస్టర్లనే మీ వైపున పాస్టర్లు క్రైస్తవులు ఎవరైతే హిందుత్వ దోషం చేస్తున్నారో, వినిపిస్తుందండి నా వాయిస్? వినిపిస్తుందండి కరుణాకర్ గారు చెప్పండి. పెద్ద పెద్ద పాస్టర్లు నేను అడిగాను, వాళ్ళు మేము ఎలా బాధ్యత తీసుకుంటామండి, మేము ఎక్కడ ఆపుతామండి అన్నారు. మాకు సాధ్యం కాదని చెప్పారు. సార్ కరుణాకర్ గారు, వాళ్ళకే సాధ్యం కానిది మీకు ఎలా సాధ్యం అయింది? ఏమండి కరుణాకర్ గారు, సరే ఎలా సాధ్యం అయితే పక్కన పెట్టేసి మీరు చేస్తానంటున్నారు కాబట్టి ఓకే, వెల్కమ్ చేద్దాం. అది అవుతుందా లేదా తర్వాత చూద్దాం. అయితే ఇక్కడ హిందుత్వం మీద మేము దూషించము, ఇక మేము మాట్లాడము అనే దాంట్లో మాకు క్లారిటీ కావాల్సింది ఏంటి అంటే, మా వైపు నుంచి మా రిక్వైర్మెంట్ చెప్పండి. ఇప్పుడు మీరు టెస్టిమోనీస్ అని చెప్పి చాలా వీడియోలు ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ లో. ఓకే, టెస్టిమోనీస్ అంటే ఏంటండి? హీలింగ్సా? టెస్టిమోనీస్ సాక్ష్యాలు. ఓకే, సాక్ష్యాలు. ఆ టెస్టిమోనీస్ లో దేవీ దేవతల మీద అనుచితంగా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినటువంటి వీడియోలు ఉన్నాయి. అవన్నీ తీసేస్తామండి. అవన్నీ కూడా మీరు డిలీట్ చేయించగలరు. ప్రైవేట్ లో పెట్టేస్తాం మొత్తం. వీఆర్ రెడీ. ప్రైవేట్ కాదు, మొత్తం తీసి యూట్యూబ్ తీసి మళ్ళీ తర్వాత ఎప్పుడైనా పబ్లిష్ చేయొచ్చు. సమస్య ఎవరైతే పబ్లిష్ చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, కేసు ఫైల్ చేస్తాం. ఏ విధంగా చేస్తారో చేయండి. ఎవరైతే మా దేవుళ్ళని దూషిస్తూ విగ్రహారాధన, వ్యభిచారం, పాపం, ఆ దేవుళ్ళు సైతాలని ఇట్లా దుర్మార్గంగా మాట్లాడారో ఆ వీడియోలన్నీ తీయించండి తప్పకుండా. అలాగే వేదాలలో, పురాణాల్లో ఇక ఏది ఉండదు సార్, ఇక అసలు ఆ ప్రస్తావన ఉండదు. ఇక అదే తప్పుడు శ్లోకాలు ఎవరైతే సృష్టించారో మా బైబిల్ మేము ప్రకటించుకోవడం తప్ప ఇక ఇతర గ్రంథాల జోలికి మేము వెళ్ళకూడదని డిసైడ్ అయ్యాము. మీరు ఓకే అంటే మేము ఓకే సార్, మీరు ఎప్పుడైనా డేట్ ఫిక్స్ చేసుకుంటే పెద్దలందరూ కలిసి కూర్చుందాం. అయితే మీరు ఇవన్నీ చేయగలిగితే, ఏదైతే ఇప్పుడు ఈ వక్ర ప్రచారాలు చేస్తున్నారు గురించి, అవన్నీ మీరు ఆపగలిగితే అసలు మేము మీ బైబిల్ గురించి మాట్లాడడం, మా శివశక్తి ఛానల్లో ఓన్లీ హిందుత్వ కంటెంటే వస్తుంది. ఇక మరి ఒక డేట్ ఫిక్స్ చేసుకుందాం, మా పెద్దలందరినీ కూర్చోబెడతాం, మేము కూడా మాట్లాడుకుంటాము. ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసాం, మొన్న వారం క్రితమే పెద్దలందరూ కూర్చున్నారు, పాస్టర్స్, లీడర్స్ అందరం కూర్చున్నాం, మేమందరం కూర్చొని ఒక మాట అనుకున్నాము. అయితే మీరు కూడా మీ పెద్దవాళ్ళని అందరినీ కూర్చోబెట్టగలిగితే, మీరు కూర్చోబెట్టగలరని నమ్మకం మీకుందా?
అంటే మీ పెద్దవాళ్ళు అంటే ఎవరో పేర్లు చెప్తే ఈ తరపున ఎవరు రావాల్సి ఉంటుంది అనేది మేము ఆలోచించుకుంటాం. పెద్దవాళ్ళు అంటే అండి ఇప్పటి వరకు ఎవరెవరైతే మీ గ్రంథాల మీద ఆరోపణలు చేశారో, వ్యాఖ్యలు చేశారో, కించపరిచి మాట్లాడారో మీకు తెలుసు, నాకు కూడా తెలుసు. అయితే ఇప్పుడు నేను కూడా మాట్లాడాను చాలా సందర్భాల్లో, మీ మత గురువులను కావచ్చు ఎవరైనా నేను కూడా మాట్లాడాను. నేను కూడా సిద్ధంగానే ఉన్నాను నా వీడియోస్ అన్ని కూడా తీసేయడానికి, నేను కూడా ఇక మీదట మాట్లాడకుండా ఉండటానికి. మేమందరం ఒక నిర్ణయానికి వచ్చాం కాబట్టి ఇంత ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను. లేదంటే వాళ్ళ నిర్ణయం తీసుకుని నేనేమని చెప్పడానికి. మంచిదండి. ఇప్పుడు మేమందరం అని మీరు అంటున్నారు, అందరూ ఎవరో నాకు తెలియదు. ఒకవేళ వాళ్ళ పేర్లు చెప్తే మీరు చెప్పడానికి మీకు ప్రాబ్లం లేదు అంటే మాకు ఆ పేర్లు చెప్పండి. సరే, మాకు కూడా ఒక నమ్మకం వస్తుంది, ఈ స్థాయిలో వీళ్ళు క్రిస్టియానిటీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు, వీళ్ళు చెప్తే వింటారు అని ఒక నమ్మకం వస్తుంది కదా మాకు కూడా. ఓకే, అభినయ్ దర్శన్ అని నేను కానీ, అజయ్ బాబు గారు కానీ. అజయ్ బాబు అసలు చర్చ ఉందా? మాట ఎవరంటారు? అది కాదండి, నేను అంటుంది ఎవరెవరైతే ప్రస్తావన చేస్తున్నారో యూట్యూబ్ ముఖంగా కూడా, ఇంటర్వ్యూస్ లో కూడా, వాళ్ళందరి కోసం చెప్తున్నా నేను. అజయ్ బాబు గారు కానీ, నేను కానీ, విజయ్ ప్రసాద్ రెడ్డి గారు కానీ, జాన్ పాల్ గారు కానీ, తర్వాత వికేఆర్ గారు కానీ, ఇంకెవరున్నారు ఇంకా వీటి కోసం మాట్లాడే వాళ్ళు? మెయిన్ అయితే వీళ్ళే అనుకుంటున్నాను నాకు తెలిసి. వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ రోజు లీడర్స్ మీట్లో వీళ్ళందరూ కూర్చున్నారు. నేను కూడా లీడర్స్ మీట్ లో కూర్చొని మేమందరం ఒక కొలిక్కి వచ్చాం. ఓకే, వెరీ గుడ్. అయితే మీరందరూ కూడా సరే మీ ఛానల్స్ లో ఉన్నాయి, మీరు తీసేస్తామంటున్నారు, మంచిది. అయితే నేను చెప్పేది ఏంటంటే, చెప్పండి. ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఛానల్ జోషి అని ఒక అతను ఉన్నాడు. తప్పకుండా అండి, ఆయనతో కూడా మాట్లాడతాను. అతను ఎప్పుడు ఈ టెస్టిమోనీస్ మీద బతికేస్తున్నాడు, ఈ తప్పుడు సాక్ష్యాల మీద. అంటే మీరు క్రిస్టియానిటీలో యేసు కనపడ్డాడు, మహిమలు జరిగాయని చెప్పుకుంటే మాకే అభ్యంతరం లేదు. కానీ హిందుత్వం గురించి దాంట్లో చండాలంగా మాట్లాడించడం వాడికి అదే పని. కరెక్ట్ కాదండి, కరెక్ట్. అదే నేను చెప్తున్నాను. మీరు అలాంటి వీడియోలని తీపించగలరా? తప్పకుండా అండి. సరే, మంచిది. అదొకటి. తర్వాత ఎవరెవరైతే రక్షణ టీవీ క్రిస్టియన్ ఛానల్ లో కూడా హిందుత్వ గ్రంథాల మీద, హిందుత్వ ఫిలాసఫీ మీద చర్చలు పెట్టి, ఇక అవేవి ఉండవు సార్. మీరు ఓకేనండి, మేము ఒక డేట్ ఫిక్స్ చేసుకుంటాం అందరం మాట్లాడుకొని. సరే అండి, తప్పకుండా. మా వైపున హిందూ సంస్థల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, మీ బైబిల్ గురించి మాట్లాడుతున్నారు అని మీరు ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళందరినీ కూడా మేము కూర్చోబెడతాం. మీరు అవన్నీ తీసేయించగలిగితే మా తరపు నుంచి కూడా మీ బైబిల్ మీద ఇంకా మేము విమర్శించడం గానీ వ్యాఖ్యానించడం గానీ ఉండదు. గతంలో మీరు చేసినవన్నీ మీరు కూడా ప్రైవేట్ లో పెట్టగలరా? మరి మీ బైబిల్ గురించి మాట్లాడి క్రిటిసిజం చేసి నేను ప్రైవేట్ లో పెట్టేస్తాను. మీరు ఇవన్నీ తీయగలిగితే తప్పకుండా మేము స్టెప్ తీసుకున్నాక మీరు స్టెప్ తీసుకోండి, నో ప్రాబ్లం. అయితే ఫ్యూచర్ లో మళ్ళీ రిపీట్ అయితే ఏం చేయాలనేది కేసు పెట్టండి, మేము కూర్చుందామండి. మనం అడ్వకేట్ ని పెట్టుకుందాము, పెద్దలు కూర్చోబెడదాం, మధ్యవర్తుల్ని. ఎవరైనా మాట్లాడితే తదుపరి నెక్స్ట్ ఎవరైనా ప్రొసీడ్ అయ్యారంటే అటువైపు కానీ ఇటువైపు కానీ ఏం యాక్షన్ తీసుకుందాం అని కూడా మాట్లాడుకుందాం. సరే, మంచిది. అలాగే తప్పకుండా చేద్దాం. మీ వాళ్ళతో మాట్లాడి ఒక డేట్ చెప్పండి నాకు. ఓకే, 2-3 డేట్స్ చెప్పండి. అందులో ఏదో ఒకటి మేము సెలెక్ట్ చేసుకుని మా వాళ్ళ తరపున కూడా మేము అందరితో మాట్లాడి మేము ఏర్పాటు చేస్తాం. తప్పకుండా. థ్యాంక్ యూ. మీరు ఇలా స్పందిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ముందు నుంచి చెప్తున్నాను, ఇప్పుడు ఈ రోజు మీతో చెప్పడం కాదు. ఓకే. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. ఇది సార్, ఎందుకంటే ఒక మీడియా అనేది గొడవలు పెడతాదనే కాదు, ఆ గొడవలని తగ్గించడానికి కూడా ట్రై చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సాక్ష్యంగా మీరే లైవ్ లో మాట్లాడారు, కావాలంటే మీకు నెంబర్ కూడా ఫార్వర్డ్ చేస్తాను నేను, ఆయనదా కాదా కనుక్కోవడానికి కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక్క దేశానికి సంబంధించిన వాళ్ళు, ఒక రాష్ట్రాలకి సంబంధించిన వాళ్ళు, ఇతర దేశాలతో, ఒక దేశం కలిసి ఇతర దేశాలతో పోరాడి మన దేశం పరువును నిలబెట్టుకోవాల్సిన ఇదిలో మన దేశంలోనే మతాలన్నీ కలిసి మత కలహాలు రేపుకొని వీళ్ళే కొట్టుకుంటే ఎంతవరకు దారి తీస్తుంది చెప్పండి? ఇది చాలా పిక్స్ వెళ్ళిపోద్ది కదా. ఆ ప్రయత్నం కూడా మేము చేస్తూ ఉంటాం, ఇందులో తప్పు లేదు అనుకునే మేము ముందడిగేస్తాం. అందులో నిజాలు ఏంటి అని చెప్పేసి కూడా మేము అడగడానికే ట్రై చేస్తాము. అవన్నిటిని కూడా బయట పెట్టడానికి, ప్రజలకు తెలియడానికి. ఇంకొకటి, ఒకవేళ తప్పు ఎవరైనా చేస్తే గనక వాళ్ళు కొంచెం రియలైజ్ అయి మారడానికి కూడా ఉంటది అని ఒక మెసేజ్ ని తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం. చాలా హ్యాపీగా ఉంది నాకైతే, ఎందుకంటే ఆయనతో మాట్లాడారు, నేను కూడా మాట్లాడాను, ఆయన కూడా సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మేము కూడా సిద్ధంగా ఉన్నాము. ఒక డేట్ అనుకుని కూర్చుంటాము. ఇది ఇంతటితో ఆగిపోయిందంటే మత విద్వేషాలని అసలు ఉండవు. అదే సార్, ఎందుకు నేను ఈ ప్రయత్నం హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.